తమరు ఏమీ చేయకుండా ఏదో చేశానని మాట్లాడతాం. అలాగే పేరు నాని గారు ఇవి కాకుండా తమరిని కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఏంటి, మీకు కమిషన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, అలాగే మన మెగా సంస్థ వాళ్ళతో ఈ బీచ్ ఫెస్టివల్ నెపంతో జనాలందరినీ అటు తరలిచ్చి మార్కెట్లో మన బిల్డింగ్కి స్లాబ్ వేయించుకోవటం వాస్తవమా కాదా అని అడిగారు. దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు సార్? లేదంటే మెగా వాళ్ళు కట్టలేదు, మెగా వాళ్ళతో కూర్చోబెట్టి వీళ్ళు మాకేం ఇవ్వలేదని చెప్పొచ్చు కదా సార్. చెప్పలేదు కదా తమరు. మరి అది ప్రూవ్ చేసుకోవాలి కదా. అయ్యేం మాట్లాడేది లేదు, ఏదో ఒకటి అనేయాలి. ఇంకోటి, తమరు మాట్లాడేది చాలా సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. నాకంటే వయసులో పెద్దోళ్ళు, నాకు మీకంటే ఎక్కువ బూతులు వచ్చు సార్. కానీ మనం నాయకుడి స్థానంలో ఉంటున్నాం. జనాలకు ఒక ఎగ్జాంపుల్ అయ్యే దిశగా మనం మాట్లాడాలి. మీరు నోటికి వచ్చినట్టు, నీకంటే వయసులో పెద్ద ఆయన్ని, నా తండ్రిని నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడడం జరిగింది. 5 నిమిషాలు మిమ్మల్ని మాట్లాడాలంటే ప్రెస్ ముందు. కానీ నా తండ్రి నాకు సంస్కారం నేర్పారు, పెద్దవాళ్ళని గౌరవించడం. అందుకే మీరు ఎప్పుడైనా చూసుకోండి, తమరిని నేను రాజకీయంగా విమర్శిస్తా తప్పితే ఏ రోజు వాడు వీడు అని కానీ అంతకంటే పెద్ద పెద్ద పదాలు కానీ నేను ఏనాడు మాట్లాడలేదు.